अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहर रमजान अल्लज़ी उन्ज़िला फ़ीहिल कुरान हुदल लिन्नासि व बय्यिनातिन मिनल हुदा वल फुरक़ान सदक़ल्लाहुल अलियुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆ సృష్టికర్త పేరుతో ఈనాటి సమావేశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈనాటి ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరైనటువంటి నా సోదరులారా, ప్రాంతీయ వాసులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానం పట్టుకున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వసాధారణంగా మీరందరూ ఈ పదం వినే ఉండి ఉంటారు. ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరుని ఎదురైనప్పుడు అభివాదం చేసే పద్ధతి. మరి దాని అర్థం ఏమిటి అంటే, పైనున్న ఆ సృష్టికర్త, మనందరి దేవుడు, యజమాని మనందరినీ చల్లగా చూడుగాక. మన పూర్వీకులు, మన పెద్దమ్మలు, మన అమ్మమ్మలు దీవిస్తుండేవారు, నువ్వు చల్లగుండు నాయనా అని. ఆ పద్ధతిలోనే ఒక విధంగా చెప్పాలంటే, ఆ యజమాని, ఆ దేవుడు మనందరినీ పై శాంతి, కరుణ, ప్రేమ, దయ కురిపించుగాక అని దాని యొక్క అర్థం. అయితే సోదరులారా, నిజంగా కూడా ఇది చాలా శుభ పరిణామం ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమంలో మన సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరం కలిసి అన్నదమ్ముల్లో ఇక్కడ కూర్చొని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అది చాలా ఆహ్వానించదగిన విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహించవలసి ఉంది. దానివల్ల మన మధ్య ఉన్న అపోహలు, దురభిప్రాయాలు, అపార్థాలు తొలగిపోతాయి. మన మధ్య సోదర భావం, ప్రేమ, ఆప్యత పెరుగుతుంది. ఇది గత కొంతకాలం నుంచి మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే సోదరులారా, ఈ రోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, పవిత్ర రమజాను నెలలో ఇఫ్తార్ కార్యక్రమంలో హాజరయ్యాం. రమజాను నెల రాగానే మీరందరూ గమనించే ఉంటారు. మీ ఇరుగు పొరుగున ఉన్న ముస్లిం సోదరుల కుటుంబాలను పరిశీలించినా, లేదా మీ మిత్రులు, మీ దోస్తులు, ఫ్రెండ్స్ ముస్లింస్ ఎవరున్నా కూడా రమజాను నెలలో ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ అవుతుంది, ఆధ్యాత్మిక వాతావరణం వచ్చేస్తుంది. కేవలం ఇది మన ముస్లింలకి రమజాను నెలలో ఒక పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం. అదే మన హైందవ సోదరుల కుటుంబాలను పరిశీలించినట్లయితే కార్తీక మాసం రాగానే ఆ నెల అంతా ఒక పవిత్రత, ఒక ఆధ్యాత్మికతను ఆటోమేటిక్ గా వారి ఇళ్లలో వచ్చేస్తుంది. మరి మన క్రైస్తవ సోదరులు డిసెంబర్ నెలలో జనవరి సగం దాకా, జనవరి 15, 16 దాకా ఆ సోదరులలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది. మరి సోదరులారా, పవిత్ర రమజాను నెలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు లభించింది అనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడే ప్రసంగ ప్రారంభంలో నేను మీ ముందు అంతిమ దేవగ్రంథం ఖురాన్లోని ఒక చిన్న వాక్యాన్ని అరబీలో పఠించి ఉన్నాను. దాని యొక్క తెలుగు అనువాదం ఏముంది అంటే, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఆ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకం, మార్గం చూపే, సత్యాన్ని అసత్యాన్ని విడమర్చి తెలియజేసే ఉపదేశాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. ఇక నుండి ఎవరైతే రమజాను నెలను పొందుతారో వారు తప్పకుండా విధిగా ఆ నెల అంతా ఉపవాసాలు ఉండాలి అని పవిత్ర ఖురాన్ 2వ అధ్యాయం 185వ వాక్యంలో తెలియజేయడం జరిగింది. ఆ వాక్యంలో ఏం తెలియజేయడం జరిగింది? ఖురాన్ అవతరించిన నెల కాబట్టి రమజాను నెలకు ఆ పవిత్రత లభించింది. మరియు ఆ గ్రంథం ప్రపంచ మానవులందరి కోసం వచ్చింది, మార్గదర్శకం చూపటానికి, రుజు మార్గం తెలియజేయటానికి వచ్చింది. కావున మీరు ఆ నెల అంతా ఉపవాసాలు ఉండండి అని ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ముస్లిం సోదరులు మరి ఈ రమజాను నెలలో ఏం చేస్తారు?
ముఖ్యంగా ఏం చేస్తారు, మనందరి నోట నుంచి వినే ఉంటాం, ఎక్కువగా ఉపవాసాలు ఉంటారండి అని మనం వినే ఉంటాం. అయితే ముఖ్యంగా ముస్లిం సోదరులు పవిత్ర రమజాను నెలలో ఏం చేస్తారంటే 3 పనులు చేస్తారండి. ముఖ్యంగా ఒకటి, ఉపవాసం ఉంటారు. దాన్నే మనం ఉర్దూలో రోజా రోజా అంటుంటాం, ఎందుకంటే మనం ఆ పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాం. దాన్ని ఉపవాసం ఉంటారు ఒకటోది. రెండవది ఏం చేస్తారంటే ఖురాన్ను అత్యధికంగా పఠిస్తారు. చదవవచ్చిన వాళ్ళు చదువుతారు, బాగా పూర్తి గ్రంథాన్ని ఒకసారి చదివేస్తారు. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చదువుతుంటే వింటారు, విని దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం, అందులో ఏ విషయాలు ఉన్నాయి అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది రెండో విషయం. మొదటిది ఉపవాసం ఉంటారు, రెండవది ఖురాన్ను అత్యధికంగా పఠిస్తారు, వింటారు, అర్థం చేసుకుంటారు. మూడవది జికాత్ అని ఒక రకంగా మన ఆర్థిక పరమైన ట్యాక్స్ చెల్లిస్తారు. ఈ 3 పనులు బాగా చేస్తారు పవిత్ర రమజాను నెలలో. ధార్మిక జ్ఞానం ఉన్న ప్రతి ముస్లిం ఈ పనులు చేస్తారండి. అయితే సోదర వాసులారా, ఆ 3 గురించి సంక్షిప్తంగా 2 ముక్కల్లో నేను వాటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఉపవాసం అంటే ఏమిటి? ఈ ఉపవాసం గురించి దివ్య ఖురాన్ 2వ అధ్యాయం 183వ వాక్యంలో ఏమంటుందంటే, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుం సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. 2వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, అంటే ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసం విధిగా నిర్ణయించబడింది. అయితే ఈ ఉపవాసం కేవలం మీకే కాదు, మీకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలను అనుసరించే సమాజాలకు కూడా ఈ ఉపవాసం విధించబడింది. మరి దాని లక్ష్యం ఏమిటి అంటే లఅల్లకుం తత్తకూన్. మరి ఉపవాస లక్ష్యం ఏమిటంటే మీలో భయభక్తులు, దేవుని భీతి, సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి జనించాలన్నదే ఆ ఉపవాస లక్ష్యం. సోదరులారా, మరి ఈ వాక్యంలో సృష్టికర్త ఏమంటున్నాడంటే, ఓ ముస్లిం సోదరులారా, ఓ ముస్లిం సమాజమా, ఉపవాసం అనేది ఒక ఆరాధన, ఇదేదో కేవలం మీ వరకే ఉన్నది కాదు, గతంలో వచ్చిన ప్రవక్తల అనుచరులకు కూడా, ఆ సమాజాలలో కూడా ఉపవాసం అనేది ఒక ఆరాధనగా ఉంది. దీన్ని మనం పరిశీలించినట్లయితే మన హైందవ సోదరులు కూడా ఉపవాసాలు ఉంటారు, చాలా మంది ఉంటారు. అట్లానే మన క్రైస్తవ సోదరులు కూడా ఉపవాసాలు ఉంటారు, వారు కూడా దాదాపుగా 30-40 రోజుల వరకు ఉపవాసాలు ఉంటారు. దీనికి కారణం ఏంటిదంటే గతంలో వచ్చిన ప్రవక్తల అనుచరులకు కూడా ఉపవాసం అనేది ఒక ఆరాధనగా ఆ సృష్టికర్త పైనున్న యజమాని మన విశ్వప్రభు నిర్ణయించాడు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి ఇంతకీ ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే ఏదైతే ఏ సృష్టికర్తే మనల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త ఆజ్ఞల మేరకు ఆయన చూపిన విధానంలో ఉదయం దాదాపుగా 4:30-5 గంటల నుంచి సాయంత్రం 6:30-7 గంటల వరకు ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా, సంభోగానికి, ఇతరత్ర చెడు విషయాలకు దూరంగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, నిగ్రహించుకుంటూ ఉండడాన్ని మనం ఉపవాసం అని అంటారు. అయితే మరి ఇలా ఆకలి దప్పులతోటి ఒక మనిషిని ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా, ఆకలి దప్పులతోటి దాదాపుగా 14 గంటలు ఉంచడంలో సృష్టికర్త అంతనే ఏమిటి? మనం భక్తులుంటే ఆయనకేమి ప్రయోజనం? ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఏమంటున్నాడు? ఇలా ఉపవాసం ఉండటం వల్ల మీలో సెల్ఫ్ కంట్రోల్ అలవడుతుంది అన్నాడు. ఏది? మీరు నిష్ఠతో చేస్తే ఉపవాసం అనేది మనలో నిగ్రహ శక్తి పెరుగుతుంది. అది రావాలన్నదే ఉపవాస లక్ష్యం అని సృష్టికర్త గ్రంథంలో తెలియజేయడం జరిగింది. మరి ఆలోచించండి సోదరులారా, ఉపవాసం ఉండటం వల్ల మనలో సెల్ఫ్ కంట్రోల్ ఎలా వస్తుంది, ఎలా జనిస్తుంది? ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఉపవాసం ఉండే వ్యక్తి ఉదయం దాదాపుగా 4 గంటలప్పుడు, అది ఎండాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, అది ఏ కాలమైనా ఉదయం 4 గంటలకు లేవాలి. తన మనస్సు అంటుంటది 4 గంటలకు లేవాలంటే మన మనసు అంగీకరిస్తుందండి, కొద్దిసేపు నిద్రపోరాదు,
ఇది అందరికీ మనకు నిత్యము అనుభవంలో ఎదురయ్యే విషయమే. మనసు అంటుంది ఒక 5 నిమిషాలు నిద్రపో ఉంటుంది, 5 నిమిషాలు చూసేసరికి అర్ధగంట గుంజేస్తాడు. ఇది నిత్యం ఎదురయ్యాను. 4 గంటలకు లేవాలి, అప్పటికప్పుడు మనం బ్రష్ చేయటం, శుభ్రం కావాలి, మరియు వండుకోవాలి. ఒకవేళ వండుకొని తినాలి. ఒకవైపు మనసు నిద్రపో అంటున్నా దాన్ని ఏం చేస్తున్నాం మనం? లేదు, సృష్టికర్త ఆజ్ఞాపించాడు ఒక నిర్ణీత సమయంలోపే తినాలి. కాబట్టి అక్కడ మనం నిగ్రహించుకొని కంట్రోల్ చేసుకొని లేచి ఆ నిర్ణీత సమయంలోపు భుజిస్తున్నాం. ఆ నిర్ణీత సమయం దాటిన తర్వాత సాయంత్రం 6:30-7 గంటల వరకు, అంటే సాయంత్రం ఏదైతే నిర్ణీత సమయం ఉందో ఈ సమయంలో మనిషి బయట రంగుల ప్రపంచంలో తిరుగుతున్నా, ఎంత రుచికరమైన ఆహార పదార్థాలు కనపడినా వాటి జోలికి కూడా వెళ్ళడు. అతను ఒంటరిగా గదిలోకి పోయి, లేదా జనాలు చూడని జనసంచారం లేని ఒక ప్రాంతంలో పోయి అక్కడ తినే త్రాగే అవకాశం లభించినా కూడా పైనున్న దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూసినా చూడకపోయినా అని, అమ్మో నా ఉపవాసం భంగమైతదేమో, నా ఉపవాసం బ్రేక్ అయిద్దేమో అనే భయంతో ఏమి తినడు, త్రాగడు. అంటే ఇక్కడ అతను ఏం సాధించాడు? సెల్ఫ్ కంట్రోల్. పైనున్న వాడు చూస్తున్నాడు. ఇంకా ఉపవాసం ఉండే వ్యక్తి, అది ఏ ధర్మ సోదరులైనా, హైందవ సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, ఎవరైనా సరే ఉపవాసం ఉండే వ్యక్తి వీలైనంత వరకు ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తాడు, ఇతరులకు మంచి చేసే ప్రయత్నం చేస్తాడు, ఇతరులకు కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎటువంటి చెడు మాటలు మాట్లాడడు, ఒకరిపై దౌర్జన్యం చేయడు, ఒకరి ఆస్తిని గుంజుకోడు, ఎటువంటి చెడు పనులు చేయడు, వ్యభిచారం చేయడు. అప్పుడు తనను తాను వీలైనంత వరకు పవిత్రంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు? దాదాపుగా 30 రోజులు నిరంతరంగా ఒక పని చేయటం వల్ల అది మనకు అలవాటుగా మారిపోతుంది. అలవాటు. అయితే ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నాడండి? ఆ సృష్టికర్త, పైనున్న యజమాని, ఆ ప్రభు ఆదేశించాడు నన్ను ఇలా ఉండమని. కాబట్టి అతను ఇలా చేస్తున్నాడు. ఇదే ఆ విషయమే లాల్లకుం తప్పకుం, అంటే మీలో భయభక్తులు, దేవుని భయము, సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి జనించాలి అనేది. అందుకోసమే ఇలా ఉండి ఈ నెల తీసుకున్నటువంటి ఆధ్యాత్మిక శిక్షణ, ఆధ్యాత్మిక ట్రైనింగ్ ను మరి ఏం చేయాలంటే మిగిలిన 11 నెలలు మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి, మన జీవితంలో వర్తింప చేయాలి. అదే ఉపవాసం యొక్క అసలు లక్ష్యం. ఉపవాసం యొక్క అసలు లక్ష్యం ఏమిటంటే, ఏ విషయాన్నైతే నువ్వు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఇతరులను హింసించకుండా, ఇతరులకు బాధ కలగకుండా, చెడు పలకకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, ఒక నిజమైన మానవతావాదిగా ఏ విధంగానైతే నీవు బ్రతకడం 30 రోజులు నేర్చుకున్నావో, ఆ ట్రైనింగ్ ని, దాని ఫలితాన్ని మిగిలిన 11 నెలల్లో జీవితంలో అనుసరించాలి. ఇది ఉపవాస లక్ష్యం అండి. అలా కాకుండా నేను ఈ 30 రోజులే పవిత్రంగా ఉంటాను, మిగిలిన 11 నెలలు అయిపోయింది వదిలేస్తాను అనంటే, దాని గురించి దేవుని చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే ఉపవాసాలు ఉండి కూడా అసత్యం పలకడం, ఆ అసత్యంపై ఆచరించడం, చెడు పనులు చేయటం మానుకోడు, అలాంటి వ్యక్తి ఆకలి దప్పులతో ఉండటం ఆ సృష్టికర్తకు, ఆ దేవుడికి ఇష్టం లేదు అన్నారు. అంటే ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం, నీకు 30 రోజులు ఆధ్యాత్మిక శిక్షణ, ఆధ్యాత్మిక ట్రైనింగ్, మిగిలిన 11 నెలల్లో ఒక ఉత్తమ పౌరుడుగా నువ్వు ఎలా బ్రతకాలి అనే ట్రైనింగ్ ఇస్తుంటే, ఆ ట్రైనింగ్ ను నువ్వేం చేయాలి? మిగిలిన 11 నెలల్లో ఆచరించాలి. నేను దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను సోదరులారా. అదేమిటంటే, మనమందరము శక్తి కోసం భుజిస్తున్నాం. భుజించడం లక్ష్యం ఏమిటి? శక్తి, ఎనర్జీ రావాలంటే భుజించాలి. భుజించడంలో ఏమేమి భాగాలు ఉంటాయి? అన్నం ముద్దలుగా కలపాలి, నోట్లో పెట్టాలి, నమలాలి,
కడుపులోకి పంపేయాలి. ఇది లక్ష్యం. అయితే ఒక వ్యక్తి ఏం భావించాడంటే అన్నం ముద్దలుగా కలిపి నోట్లోకి పంపించి కడుపులోకి పంపిస్తా, ఇక నాకు ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది అని తాను భావిస్తున్నాడు. భావించి ఏం చేశాడంటే ఇక కడుపులోకి అయితే పోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు బరువు అని కక్కేశాడు. అలాంటి వ్యక్తికి భోజనం చేయటం వల్ల ప్రయోజనం లభిస్తుందా? అరే అన్నంలో జరగాల్సిన ప్రక్రియ నేనైతే నేమి అనుసరించాను కదా, ముద్దలుగా కలిపాను, నోట్లో వేశాను, నమిలాను, కలిపాను, అయిపోయింది నా పని, ఎందుకు బరువు అని కక్కాడు. అతడికి ఆహారం వల్ల లభించే ప్రయోజనం లభిస్తుందా అండి? లభించదు. ఆ ఆహారం జీర్ణాశయంలోకి పోయిన అరగాలి, రక్తంగా మారాలి, కణానికి చేరాలి, అప్పుడే భోజనం చేసిన ప్రయోజనం లభిస్తుంది. అదే విధంగా ఉపవాసంలో మనం నేర్చుకున్న శిక్షణను మన జీవితంలో ఆచరించకపోతే ఆ ఉపవాసం నిష్ప్రయోజనం అని దేవుని చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. మరొక ప్రవచనంలో ఆయన ఏమన్నారంటే, ఎందరో చాలా మంది ఉపవాసాలు ఉంటారు కానీ వారికి ఆకలి దప్పులు తప్ప ఏవి ప్రయోజనం కలగదు. చాలా మంది రాత్రి జాగారం ఉండి ఆరాధన చేస్తారు, వారికి నిద్ర మేల్కొలుపు తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు అన్నారు. ఉద్దేశం ఏమిటి? నీవు ఉన్న పనిని సక్రమంగా చేయాలి, దాని ద్వారా తద్వారా మిగిలిన జీవితంలో ఆచరించాలి, అప్పుడే ప్రయోజనం అనేది. సోదరులారా, ఇది ఉపవాసం యొక్క లక్ష్యం. ఆ విధంగా మన ముస్లిం సోదరులు ఉండాలి, హైందవ సోదరులు ఉండాలి, క్రైస్తవ సోదరులు ఉండాలి, అప్పుడే వాటి నుంచి మనం ప్రయోజనం పొందిన వారిని అవుతాము. ఇక ముస్లిం సోదరులు పవిత్ర రమజాను నెలలో చేసే రెండవ ముఖ్యమైన పని ఏంటిదంటే ఖురాన్ను అత్యధికంగా అధ్యయనం చేయటం, వినడం, దానిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. అయితే సోదరులారా, సర్వసాధారణంగా మన సమాజంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏమిటంటే ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి వేదాలు అనగానే మన సమాజం ఏముంటుందంటే ఇవి హిందువుల గ్రంథాలండి అంటుంది. బైబిల్ అనగానే ఇవి క్రైస్తవుల గ్రంథం అండి అంటుంది. ఖురాన్ అనగానే ఇది ముస్లింల గ్రంథం అండి అంటుంది. కానీ నేనంటున్నాను సోదరులారా, ఈ గాలి, నీరు, భూమి, ఆకాశం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇవి సర్వమానవాళివి. ఈ ప్రకృతి అందరిది. అదే విధంగా ఆ ఆకాశం నుంచి వచ్చిన గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి అందరివి. వాటిని అందరూ విశ్వసించాల్సిందే, వాటిని గౌరవించాల్సిందే. ఇది ఆకాశ గ్రంథాల యొక్క గొప్పతనం. అయితే వాటిల్లో మనకందరికీ వేదాల గురించి, బైబిల్ గురించి దాదాపుగా కొద్దో గొప్ప సుపరిచితం అయ్యే ఉండి ఉంటది. అయితే ముస్లింలలోనే సర్వసాధారణంగా తెలుగు భాష రాని కారణంగా చాలా మంది దానిని మీకు పరిచయం లేకపోయి ఉంటారు. కాబట్టి ఖురాన్ గురించి సంక్షిప్తంగా ఒక 2 ముక్కల్లో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను సోదరులారా. అయితే ఈ ఖురాన్ గురించి స్వయంగా ఖురాన్ ఏమంటుందంటే, ఈ గ్రంథం సర్వమానవాళి కోసం, కేవలం ముస్లింల కోసం కాదు, ప్రపంచ మానవులందరి కోసం పంపబడిన గ్రంథం. అందుకోసమే మీరు ఖురాన్ గ్రంథాన్ని మీ ఎవరికాడైనా ఉంటే తెరిచి చూడండి. యా యుహన్నాస్ అంటే ఓ మానవులారా అనే వాక్యాలు 100 కొద్ది ఉంటాయి. ఒకవేళ అది ముస్లింల గ్రంథమే అయి ఉన్నట్లయితే ఓ ముస్లింలారా అని ఉండాలి ప్రతి చోట. కానీ అందులో ఏముంటుందంటే ఓ మానవులారా, ఓ మానవులారా అని 100 సార్లు ఉంటుంది. ఇంకా ఏమని ఉంటుందంటే ఓ మానవులారా, ఇది మీకోసం వచ్చింది, ఇందులో మీ ప్రస్తావనే ఉంది అంటున్నా. ఇది ఖురాన్ యొక్క సంక్షిప్త పరిచయం. అయితే ఆ ఖురాన్ లో మరి ఏముంది ఇంతకీ? ఎప్పుడు మా ముస్లిం సోదరులు పరిచయం చేయకపోయి ఉండి ఉంటారు. అయితే ఖురాన్ ముఖ్యంగా సోదరులారా, ఖురాన్ యొక్క ప్రాథమిక, మౌలిక, పునాది లాంటి విషయాలు ఒక 4 ఉన్నాయండి. అదేంటిదంటే మొదటిది మానవ సమానత్వం. ఖురాన్ ఏముంటుందంటే 4వ అధ్యాయం 1వ వాక్యంలో, ఓ మానవులారా మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే జంట నుంచి పుట్టించాడు. ఆయన మిమ్మల్ని ఒకే జంట, ఒకే ఆడ మగ, ఆయననే క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు ఆదం హవ్వ అని అంటారు. మన హైందవ సోదరులు ఆది దంపతులు అంటారు. ఆ జంట సంతానమే మనమంతా. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఉన్నా, ఏ మనిషి ఉన్నా, మనమంతా
ఆ తొలి జంట సంతానమే. అంటే పూర్తి ప్రపంచ మానవాళి ఒకరికొకరు బంధువులం, చుట్టాలం, సోదరులం, అన్నదమ్ములం. దీన్ని మనం లాజికల్ గా ఒకవేళ అర్థం చేసుకోవాలంటే, ఇవాళ ప్రపంచ జనాభా 800 కోట్లుంటే మనం వెనక్కి వెళ్తున్నా కొద్దీ ప్రపంచ జనాభా ఏమైతుంది? తగ్గుకుంటూ ఇంకా స్టార్టింగ్ పాయింట్కి పోతే ఒక్కళ్ళే ఉంటారు, ఇద్దరే ఉంటారు. ఇది లాజికల్ గా ఆలోచన. కాబట్టి ఏముంటుంది? ఓ మానవులారా, మీరంతా ఒకే జంట సంతానం, మీరంతా సమానమే, మీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ అని. మరి ఈ విషయం గురించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీలో ఎవరైతే ఒక నల్లవాడు తెల్లవాడి కంటే ఎక్కువ కాదు, తెల్లవాడు నల్లవాడి కంటే ఎక్కువ కాదు. అలాగే ఒక అరబ్బు వ్యక్తి అరబ్బు కాని వ్యక్తి కంటే ఎక్కువేమి కాదు, అరబ్బు కాని వ్యక్తి అరబ్బు అయిన వ్యక్తి కంటే ఎక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఈ విషయంలోనే ఆ సమానత్వాన్ని మనం ఇప్పుడే నమాజ్ ప్రక్రియలో చూశాం. దీని విషయంలోనే మన సరోజిని నాయుడు గారు ఏమన్నారంటే, మీరు మానవ సమానత్వం చూడాలంటే మసీదులో వెళ్ళి నమాజు చేసేటప్పుడు పరిశీలించండి. ఎందుకంటే నమాజు చేసే సమయంలో అందరూ సమానంగా ఒకే లైన్ లో భుజానికి భుజం ఆనించి నిలబడతారు. నల్లవాడైనా తెల్లవాడైనా, బీదవాడైనా ధనికుడైనా, ఆయన కలెక్టర్ కానివ్వండి, దేశాధ్యక్షుడు కానివ్వండి, ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఫస్ట్ పంక్తిలో నిలబడతాడు, చివర వచ్చిన వ్యక్తి చివరి పంక్తిలో నిలబడతాడు. ఒకవేళ దేశాధ్యక్షుడు నమాజ్కి వచ్చేలోపు పూర్తి మసీదు నిలబడి రెండు సార్లు ముందుకు తీసుకురారు. ఆడ సందు దొరికితే ఆడ నిలబడవలసింది. ఇది ఖురాన్ యొక్క తొలి సందేశం. ప్రాథమిక మౌలిక సందేశం ఏంటంటే, పూర్తి మానవాళి ఒకే జంట సంతానం, వారంతా సమానం. మరి సోదరులారా, ఖురాన్ యొక్క ప్రాథమిక మౌలిక రెండో సందేశం ఏమిటంటే దేవుని ఏకత్వం. ఓ మానవులారా, మీరు ఏ విధంగానైతే ఒకే తల్లి ఒకే తండ్రి సంతానము, మీ జాతి మొత్తం ఒకటే జాతిను, అదే విధంగా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అనండి, యజమాని, ప్రభువు, ఉపాధి ప్రదాత, మీరు ఏ పేరుతో పిలవండి, ఆ దేవుడు, ఆ సృష్టికర్త కూడా ఒక్కడే అని తెలియజేస్తుంది. పూర్తి ప్రపంచ మానవాళికి ప్రభువు దేవుడు ఒక్కడే అనేది ఖురాన్ తెలియజేసే సందేశం. అయితే ఆ దేవుడు గురించి ఇంకా ఖురాన్ ఏమంటుందంటే, ఆయన మీ చూపులు అందుకోలేవు, కానీ మీ చూపులను ఆయన అందుకుంటాడు. ఆయన జన్మించేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, ఆయనకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఏ బలహీనతలు లేవు, ఏ లోపాలు లేనివాడు అని అంటుంది. కాబట్టి ఖురాన్ ఏమంటుందంటే, మన సృష్టికర్త ఒక్కడే, ఆయననే మనం సంస్కృతంలో ఈశ్వర్ అని అంటాం. అదే హిబ్రూ భాషలో యెహోవా అంటాం, యెహోవా. అదే తెలుగులో దేవుడు అంటాం, ఇంగ్లీష్ లో గాడ్ అని అంటాం, హిందీలో ఖుదా అని అంటారు, అరబీలో అయితే అల్లా. అంతేకాని పూర్తి మానవాళికి వేరు వేరు దేవుళ్ళు లేవు, మీ సృష్టికర్త యజమాని దేవుడు ఒక్కడే అనేదే ఖురాన్ యొక్క రెండవ ప్రాథమిక సందేశం. సోదరులారా, ఖురాన్ తెలియజేసే బేసిక్ లాంటి, పునాది లాంటి మరొక విషయం ఏమిటి అంటే, అది మరణానంతర జీవితం. ఖురాన్ ఏమంటుందంటే, ఓ మానవులారా, అయితే సర్వసాధారణంగా మనకు కూడా తెలుసు, ఆ సోదరుడు హైందవ సోదరుడైనా, క్రైస్తవ సోదరుడైనా, ముస్లిం సోదరుడైనా, అసలు దేవుణ్ణి నమ్మని నాస్తిక సోదరుడైనా, అందరూ ఒప్పుకునే ఒక సత్యం ఉంది. అదేంటిదంటే మరణం. మరణాన్ని ఎవరు తిరస్కరించలేదు. అందుకోసమే మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. అదేంటిది? జాతస్య మరణం అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. దాన్ని అరబీలో కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ అంటే, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఇది అన్ని ధార్మిక గ్రంథాలు తెలియజేస్తున్న కామన్ విషయమే చెప్తున్నా. అయితే మరి మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక స్టార్టింగ్ డేట్ ఉంది. మరణం అనేది తథ్యం. మరి మరణించిన తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? దానికి మన పవిత్ర గ్రంథాలు, అది వేదాలు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏమంటున్నంటే, ఓ మానవుడా, నీకు ఏ జీవితం అయితే ఇహలోకంలో ఇవ్వబడిందో ఇది శాశ్వత జీవితం కాదు, ఇది తాత్కాలికమైన టెంపరీ జీవితం. ఈ జీవితం కూడా ఎలా ఇవ్వబడిందంటే, ఒక పరీక్ష నిమిత్తం. యు ఆర్ ఇన్ ఎ టెస్ట్. దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని. మనం ఇహలోకంలో చేసే కర్మల ప్రకారం
మరణానంతరం మరొక జీవితం లభిస్తుంది, అది శాశ్వత జీవితం. దాన్నే మనం స్వర్గం అని అంటాము, తప్పులు చేసిన వారికి నరకం. ఈ జీవితం ఏంటిది? తాత్కాలిక జీవితం, టెంపరీ జీవితం. పరీక్షించబడుతున్నాం, మన కర్మల చిట్టా రాయబడుతుంది. దాన్నే మన హైందవ సోదరులు ఏమంటారు? చిత్రగుప్తులు. మన లెక్క రాస్తున్నారు. ముస్లిం సోదరులు ఏమంటారంటే కిరామిన్ కాతిబీన్. 2 దైవదూతలు అనుక్షణం మీ వెంట ఉంటూ మీరు చేసే పనులు రాస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఈ జీవితం తాత్కాలిక జీవితం, టెంపరీ జీవితం, పరీక్షా జీవితం. ఎవరైతే ఈ జీవితంలో ఆ సృష్టికర్తను విశ్వసించి ఆయన బోధనల ప్రకారం తోటి మానవులకు ఇబ్బంది కలిగించకుండా తన ఒక పవిత్రమైన జీవితం గడుపుతారో వారికి స్వర్గం లభిస్తుంది. అలా కాకుండా నాకు ఇక్కడ అధికారం లభించింది, నా జీవితం నా ఇష్టం అని ఇష్టానుసారం జీవితం గడిపిన వారు అక్కడ శిక్ష అనుభవిస్తారు అనేది మన పవిత్ర గ్రంథాలు తెలియజేస్తున్న 3వ సూత్రం. అయితే ఖురాన్ తెలియజేస్తే 4వ ప్రాథమిక విషయం ఏంటిదంటే ప్రవక్తలను నమ్మడం. సోదరులారా, ఎప్పుడెప్పుడైతే వేల సంవత్సరాల నుంచి ఇక్కడ భూమి మీద మనిషి ఉన్నాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడైతే మనిషి దైవాన్ని మరిచి ఒక పశువులాగా బిహేవ్ చేస్తూ మనం సర్వసాధారణంగా గమనిస్తాం. ఎప్పుడైతే మత కలహాలు జరుగుతాయో, మత కలహాలు జరిగినప్పుడు అతడు హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, పశువులా బిహేవ్ చేస్తాడు. మనం ఇది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇతను కూడా నా మానవుడేగా, తోటి మానవుడేగా, విశ్వాసమే తేడా కదా అని కొంచెం కూడా ఆలోచించడు. అలా పశువులా బిహేవ్ చేసినప్పుడు అలాంటి సందర్భంలో కరుణామయుడు దయామయుడైన ఆ సృష్టికర్త ఆ విశ్వప్రభు ఏం చేశాడంటే మానవులలో నుంచే కొంతమంది పుణ్యాత్ములను తన ప్రవక్తలుగా, పుణ్య పురుషులుగా, బోధకులుగా, మునులుగా, ఋషులుగా చేసి ఇహలోకంలోకి పంపించి వారి ద్వారా తన సందేశాన్ని మానవాళికి చేరవేయడం ద్వారా సంస్కరించే ప్రయత్నం చేయటం జరిగింది. ఇలా ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. మన పవిత్ర భారతదేశంలో కూడా ప్రవక్తలు వచ్చారు. పవిత్ర గ్రంథాలు ఖురాన్ మరియు ముహమ్మద్ ప్రవక్త బోధనలు ఏమంటున్నాయో తెలుసా సోదరులారా? తొలి మనిషి ఎవరైతే ఆదం అంటున్నాం, మనం ఆది దంపతులు అంటున్నాం, ఆయన అవతరించిన దేశం భారతదేశం. ఆయన తర్వాత దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు ప్రవక్తలు మన భారతదేశంలో వచ్చారు. ఆ తర్వాత వేరే దేశంలో వచ్చారు. ఆ తర్వాత ఇట్లా వివిధ దేశాలలో, వివిధ భాషలలో, వివిధ ప్రాంతాలలో అక్కడి ప్రజలను సంస్కరించడానికి ఆ సృష్టికర్త, ఆ యజమాని, ఆ దేవుడైన ఆ సృష్టికర్త ఏం చేశాడంటే విశ్వప్రభు మానవాళి క్షేమం కోసం ప్రవక్తలను పంపాడు. ఇలా ఈ ప్రవక్తల పరంపరలో చివరిగా ముహమ్మద్ ప్రవక్తను సౌదీ అరేబియా దేశంలో పంపడం జరిగింది. ఆయనపై అవతరించిన గ్రంథమే చివరి దేవుని గ్రంథం ఖురాన్. ఇవి ఖురాన్ తెలియజేసే 4 ప్రాథమిక విషయాలు. ఇవే కాకుండా సోదరులారా, మానవ జీవితానికి కావలసిన వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, అది సామాజిక జీవితం కావచ్చు, ఆర్థిక పరమైన జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, మానవ జీవితాన్ని కవర్ చేసే అన్ని రంగాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు కూడా మనకు పవిత్ర గ్రంథాల్లో లభిస్తాయి, ఖురాన్లో లభిస్తాయి సోదరులారా. ఆ తర్వాత ముస్లిం సోదరులు ముఖ్యంగా 3 పనులు చేస్తారని చెప్పాను. ఒకటి ఉపవాసం, రెండోది ఖురాన్ను అత్యధికంగా స్మరించడం, ఖురాన్ యొక్క ప్రాథమిక 4 విషయాలు చెప్పాను. ఇక ముస్లిం సోదరులు పవిత్ర రంజాను నెలలో ఆచరించే 3వ పని ఏంటిదంటే జకాత్. జకాత్ అనే అరబీ పదానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధపరచడం, ప్యూరిఫై చేయటం. దేన్ని ప్యూరిఫై చేయటం అంటే ఒక ధనవంతుడైన వ్యక్తి తన సంపదలో 1 year, 1 సంవత్సర కాలపు తన ఆర్థిక లావాదేవీలను అంచనా వేసుకొని లెక్కగట్టి దానిలో నుంచి మన సమాజంలో ఉన్న, ముఖ్యంగా ఆ బజారులో ఉన్న ఇరుగు పొరుగు, ఎక్కడో కాదు, ఆ బజారులో ఉన్న అతడు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా విచక్షణ ఏం లేదు. ఆ బజార్లో తన ఇరుగు పొరుగులో ఉన్న సోదరుల కోసం, వారి నిరుపేదలు కావచ్చు, వితంతువులు కావచ్చు, అనాథలు కావచ్చు, బలహీనులు కావచ్చు, నిస్సహాయులు కావచ్చు, అటువంటి వారి హక్కు, వాళ్ళ రైట్. ఖురాన్ ఏమంటుందంటే జకాత్ అనేది నువ్వేదో దయతలిచి కరుణా కటాక్షాలతో వాడినేదో ఉద్ధరిస్తున్నట్టు ఇవ్వ మాకు, ప్రదర్శన బుద్ధితో ఇవ్వ మాకు.
ఎలా ఇవ్వాలి? ఇది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కును నా సంపదలో కలిపాడు ఆ సృష్టికర్త అనే బాధ్యతతో వీరికి, ఈ నిస్సహాయులకు సహాయం చేయటం వల్ల నేను ఆ సృష్టికర్తను మెప్పు పొందే ఒక అవకాశం లభించింది అనే కృతజ్ఞతా భావంతో వారికి సహాయం చెయ్యి అంటుంది. దీనిని జకాత్ అంటారు సోదరులారా. ఇది నిరుపేద ముస్లింపై లేదు, ధనవంతుడైన ముస్లిం. మరి ఎంత అంటే ఏ ముస్లిం వద్దనైతే 52.5 తులాల వెండికి సరి సమానమైన ధనం 1 year పాటు నిల్వ ఉంటుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా తీసి తన సమాజంలో ఇరుగు పొరుగున ఉన్న తన బంధువుల్లో నిరుపేదలకు ఇవ్వవలసిన అవసరం ఉంది. మరే సోదరులారా, ఇలా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే జకాత్ ఇవ్వటం వల్ల మన సమాజంలో ఏమవుతుందంటే ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక సమాజం ఏర్పడుతుంది. హెల్తీ ఎకనామికల్ సొసైటీ ఏర్పడుతుంది. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే మన బాడీలో రక్తం నిరంతరం కణానికి ప్రసరిస్తూ ఉండాలి. ఇది మన సైన్స్ చెప్తున్న విషయం. ఆ రక్తం కణానికి పోవాలి, మళ్ళీ హార్ట్ కావాలి, శుభ్రం కావాలి, మళ్ళీ కణానికి పోవాలి. ఒకవేళ ఏ కణంలోనైనా రక్తం ఆగిపోతే ఆ సెల్ కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. ఆపరేషన్ చేయాల్సి ఒక భాగంలో ఆగిపోతే ఆ భాగమే కుళ్ళిపోతుంది. అదే విధంగా సమాజంలో ధనం అనేది కేవలం ధనవంతుల వద్దనే ప్రోగు పడిపోతుంటే అప్పుడు ఏమైతుందంటే బలహీనులు, నిస్సహాయులు ఇంకా పేదరికంలోకి పోయి సమాజం అతలాకుతలం అయిపోతుంది. దౌర్జన్యాలు, దోపిడీలు అన్ని పెరిగిపోతాయి. గతంలో ఇది జరిగింది, మనం అందరం పరిశీలించింది. ఇంకా పురాణం ఉంటుందంటే సోదరులారా, ఈ జకాత్ మీ సమాజానికి ఊపిరి లాంటిది. జకాత్ ఇవ్వటం వల్ల మీ సంపద తరగదు, పెరుగుతుంది అని. జకాత్ ఇవ్వటం వల్ల అయ్యో నా సంపద పోతుంది కదా అని భావిస్తున్నారేమో. కాదు, సంపద పెరుగుతుంది. మీరు జీవితం ఆచరించి చూడండి, అనుభవం ద్వారా తెలుసుకుంటారు. దీనికి ఉదాహరణ, మన బావిలో నీరును తోడుతున్నా కొద్దిగా కొత్త ఊట వచ్చి నీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది, తాజాగా ఉంటుంది. అదే నీరును వాడకపోతే ఆ బావి పడవ పడిపోతుంది, పాడుపడిపోతుంది, నీరు వాసన వస్తుంటది. దీని ద్వారా మనం ఈ ఉదాహరణని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ జకాత్ సిస్టమ్ వల్ల ఒక మనిషి ఆంతర్యంలో ఏమైతుందంటే అతని హృదయ కాఠిన్యత తగ్గిపోతుంది. ధనం వచ్చిన కానించి సర్వసాధారణం, ఇది మానవులో ఉన్న సహజ బలహీనత, ఒక రకమైన అహంకారం, విర్రవీగతనం వచ్చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని నిరుపేదలకు ఇస్తాడో ఆ వ్యక్తి, నిరుపేద వ్యక్తి కండల్లో ఉన్న సంతోషాన్ని చూసి ఇతని హృదయ కాఠిన్యత తగ్గిపోయి హృదయం విశాలమైపోతుంది. సానుభూతి అనేది ఇతనిలో వస్తుంది. అదేవిధంగా అనేక మంది నిరుపేదల అవసరాలు తీరుతాయి, ఉపాధి మార్గాలు తెరుచుకుంటాయి. ఇది జకాత్ సిస్టమ్. ఇన్ని వరాలు అనుగ్రహించినందుకు ఆ సృష్టికర్తకు మన ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే రమజాను నెలలో చివరి 10 రోజులలో, ఇప్పుడు దాదాపుగా 17వ రోజు అయిపోతుంది, చివరి 10 రోజుల్లో బేటి రాత్రుల్లో 21, 23, 25, 27, 29 రాత్రుల్లో ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే రాత్రి జాగరణ చేసి మరింతగా ఆ దేవుడికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. దీన్నే అరబీ భాషలో లైలతుల్ ఖద్ర్ అంటారు. అంటే విలువైన రాత్రి, చాలా ఘనమైన రాత్రి. ఆ రాత్రి జాగరణ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఇన్ని అనుగ్రహాలనిచ్చి నన్ను ఒక మానవతావాదిగా, ఉత్తమ మనిషిగా తయారు చేయటంలో సన్మార్గం చూపినందుకు, మార్గదర్శకం చేసినందుకు నీకు కృతజ్ఞతలు ఓ సృష్టికర్త, ఓ విశ్వప్రభువా, ఓ యజమాని, ఓ ఉపాధి ప్రదాత, నీకు కృతజ్ఞతలు అని ఆ రాత్రి జాగారం చేసి అత్యధికంగా ఆరాధనలు, నమాజు, మరింత గ్రంథాన్ని పఠించడం, దాన ధర్మాలు చేయటం, అదనంగా కేవలం జకాతే కాకుండా అదనంగా దాన ధర్మాలు చేయటం, ఆ సోదరులకి అన్నం తినిపించటం, ఇలాంటి పనులు పవిత్ర రంజాను నెలలో ఇంకా అధికంగా చేస్తారు. అది ఆ రాత్రులలో చేస్తారు. దాన్నే లైలతుల్ ఖద్ర్ అని, విలువైన రాత్రి అని అంటారు. ఇవి మన ముస్లిం సోదరులు అత్యధికంగా రమదాను నెలలో చేసేటువంటి పనులు. ఈ పనుల నుండి మన సమాజం ఒక ఆదర్శ సమాజంగా కలగాలని, ఆదర్శ సమాజం తయారు కావాలని, ఉత్తమమైన ఐడియల్ సమాజం కావాలని, ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు ఉత్తమ మానవతావాదిగా,
సానుభూతి కల వ్యక్తిగా, ఒక ఆదర్శ వ్యక్తిగా ఉండి ఇంకా అలాంటి వ్యక్తులు చాలా మంది తయారై అన్నదమ్ముల్లా మనందరం కలిసి ఒక ఆదర్శమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆ సృష్టికర్తను వేడుకుంటున్నాను. ప్రశంసలు పొగడ్తలకు అర్హుడు ఆ సృష్టికర్త అని తెలియజేస్తున్నా ఈ చిన్ని ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్.